హాయ్ ఫ్రెండ్స్, వీలైతే నేను హోల్సేల్ షాప్కు కూరగాయలకు వచ్చిన. చూద్దాం ఇక్కడ ఏమేమి కూరగాయలు ఉన్నాయి, మరి చూద్దాం. మరి ప్రస్తుతానికి ఇది ఎక్కడ అంటే అది కూడా చూపిస్తా, చూడండి. హోల్సేల్ షాపు ఇంకో 10 నిమిషాల భవన్ ముందట అలా ఫంక్షన్ హాల్ ఇది. దీని పక్కకే ఇంకో ఆర్య వైశ్య భవన్ కూడా ఉంది. ఇక్కడ ఆర్య వైశ్య భవన్ ఇక్కడ దీనిలో టెంపుల్ కూడా ఉంటుంది. ఈ 10 నిమిషాలు భవన్ అన్న కదా, దీనిలో కూడా టెంపుల్ ఉంటుంది, మార్కండేయ గుడి. ఇక్కడ హోల్సేల్ షాప్ ఇక్కడ లోపలికైతే పోదాం, చూద్దాం ఎలా ఉంటుంది అనేది చూపిస్తా, చూడండి. ఈ పల్లెటూరు వాళ్ళు వీళ్ళంతా, వీళ్ళందరూ అంత పల్లెటూరు వాళ్ళు అట్లా అమ్మేటోడు హోల్సేల్ షాప్ వాళ్ళు. హోల్సేల్ షాప్ చూస్తున్నారు కదా, ఇదంతా హోల్సేల్ షాప్. ఇక్కడ కూరగాయలు బజార్లో అమ్మేటోళ్ళందరూ ఇక్కడనే ఉంటుంది. హోల్సేల్ షాప్ వాళ్ళు సరసమేదారులకి అయితే వస్తాయి. మరి బజార్ కంటే తక్కువ వస్తాయి. అది కూడా కిలోలు, 2 కిలోలు, 5 కిలోలు. ఫంక్షన్లు అయితే మాత్రం బెనిఫిట్ అయితే ఎక్కువ. ఫంక్షన్ వాళ్ళకి కత్తి తీసుకోవడం అయితే బెటర్. హోల్సేల్ షాప్కి వెళ్ళి సామాన్ కూరగాయలు తెచ్చుకున్నాం మేము. బయట దానికంటే రూపాయి 2 రూపాయలు అయితే తక్కువ చేస్తూ ఉంటుంది అక్కడ హోల్సేల్ షాప్ కూడా. అంటే ఎక్కువగా ఫంక్షన్స్ కాడైతే ఫంక్షన్ ఉన్న వాళ్ళకైతే యూజ్ఫుల్ అయితే అవుతుంది అది. ఇప్పుడు మామూలుగా మేము తక్కువ తెచ్చుకుంటాం కాబట్టి మినిమం కేజీ నుండి అయితే ఉంటుంది ఖచ్చితంగా. హాఫ్ కేజీ, పావు కిలో అనేది ఇలాంటివి అయితే ఉండవు. మినిమం కేజీ మాత్రమే నుండి స్టార్టింగ్ ఉంటుంది అక్కడ. ఆ కేజీ రేట్ నుండి ఇస్తారు. ఎక్కువ ఫంక్షన్స్ అలాంటి ప్రోగ్రాంలలో అయితే ఎక్కువగా యూజ్ అవుతాయి. ఏం కొనే వాళ్ళకైతే అలా అయితే అక్కడికి పోయి అయితే కొనుక్కునే ఫెసిలిటీ అయితే ఉంటుంది. అది కూడా మార్నింగ్. రాత్రి వీళ్ళు ఏ టైంకి 4 నుండి 4-5 నుండి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 7:30 వరకు ఎండింగ్ అయితే అనుకుంటాను. నేను అయితే ఎప్పుడు పోయినా 5:30-6 వరకు అయితే పోతాను. నేను కొనుక్కొని అయితే వస్తాను. 7 లోపు కొనుక్కొని ఇంటికి వచ్చేస్తాం మేము. ఇక మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇప్పటికైతే ఇది ముచ్చట.